ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ నేను అడుగుతా, 2009లో సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ డిక్లేర్ చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఒకటి వేశారు. దాని మీద పూర్తిగా చర్చలు జరుగుతాయి. అన్నీ ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళే ఉంటారు. పెద్దల ఆస్తులు పంచాలి అని అంటే కొన్ని రోజులు సమయం పడుతుంది. ఒక్క కుటుంబాన్ని వేరు చేయాలి అన్నదమ్ముళ్ళ మధ్యలో అంటే ఆస్తుల తగాదాల నుంచి బయటికి చేయాలి అని అంటే దానికి ఒక సమయం ఉంటుంది. కాస్త దానికి డిస్కషన్స్, పంపకాలు, నలుగురు మధ్యలో కూర్చొని ఇవన్నీ జరుగుతాయి. ఊరికే నువ్వు తీసుకోపోయి ఇది అని ఒక 5 నిమిషాల్లో అయ్యే పని అయితే కాదు కదా. అన్నదమ్ముళ్ళు విడిపోతుంటని ఒక రాష్ట్రాన్ని విభజన చేయాలి అని అంటే ఎన్ని చట్టాన్ని రూపకల్పన చేయాలి, ఎంత సమయం పడుతుంది దానికి. ఆ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ దారుణ ఘటనని బాధాకరమే. వాళ్ళు చనిపోయిన ఘటనని ఎవరైనా బాధనే. కానీ పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నారని ఇమీడియట్గా పార్లమెంట్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళే మాట్లాడినరు, బీజేపీలే మాట్లాడిన తలుపులు మూసి తెలంగాణని ప్రకటించిన చీకటిలో తెలంగాణ ప్రకటించిన అన్నారు. కానీ ఆ తల్లి చీకటిలో ప్రకటించినామా వెన్నెల్లో ప్రకటించినామో కాదు. తెలంగాణ ప్రజలు ఇంకా చావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను రాజ్యసభలో ఇమీడియట్గా బిల్ పాస్ చేసి ఎక్కడ మళ్ళీ లోక్సభలో ఇబ్బంది మా కాంగ్రెస్ నాయకులే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ససేమిరా వద్దు అంటే వద్దు అన్నా కూడా ఇమీడియట్గా బిల్లు పాస్ చేయించిండ్రు. అది ఎంత కష్టమవుతుంది. ఒక రాష్ట్రాన్ని విడిపోతుంటే లాభపడే వాళ్ళు సంతోషంగా ఉన్నా నష్టపోయే వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉంటారు చెప్పండి. మీరు ఇంతకుముందే నేను ఇందాకనే అన్న పెప్పర్ స్ప్రేలు ప్రయోగం చేసినా కూడా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. అయినా ఇచ్చింది. ఒక అధికారంలో ఉండి ఒక రాష్ట్రాన్ని విడదీస్తే ఆ రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసినా ఇచ్చాము. అది కాదా మేము ఇచ్చామనేది నిజమా కాదా? ఇచ్చామనేది నిజమా కదా చెప్పు, ఒప్పుకో. ఇచ్చామా లేదా అదే ఆన్సర్ చెప్పు. ఇచ్చామా లేదా అది 100% రికార్డులో ఆన్ రికార్డ్ కేసీఆర్ చెప్పింది. మళ్ళీ మేమెవరు కూడా ఆన్ రికార్డ్ సోనియా గాంధీ గారు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆన్ రికార్డ్. కానీ కేసీఆర్ కొట్లాడి తెచ్చిండని ఆన్ రికార్డులో ఎక్కడ నన్ను ఉందా? కేసీఆర్ కొట్లాడి తెచ్చిండని ఆన్ రికార్డులో రాసింది ఉందా? ఆన్ రికార్డులో ఉందా? చరిత్రలో రాసింది ఉంటుందా? 1200 మంది పేర్లు ఉంటాయి. కేసీఆర్ కుటుంబం పేర్లు ఉండవు. రాజ్యం ఏలిన ముఖ్యమంత్రిగా ఉంటావు కానీ చరిత్రలో కొట్లాడిన నాయకునిలాగా ఉండవు. నువ్వు ఉద్యమకారునిలాగా అయినంటే నిజంగానే తొలి రోజే నువ్వు దళితుని ముఖ్యమంత్రిని చేస్తుంది. స్వలాభాలు ఆలోచించేటోనివి కాకపోయినంటే మొదటి క్యాబినెట్లోనే నీ బిడ్డకి ఎంపీగా ఇస్తేవి, నీ అల్లునికి మంత్రికి ఇస్తేవి, నీ కొడుకుకి మంత్రికి ఇస్తేవి, నువ్వు ముఖ్యమంత్రి అవుతీవి. మరి ఇన్ని హోదాలు మీరు దక్కించుకొని మేము తెలంగాణ కోసం కొట్లాడినేమో అని అంటే అదే చిన్న ఇంట్లో ఉంటుంటివి కదా. ఏదో ఊరుంది కదా అయినది, ఆ ఊర్లో చిన్న ఇంట్లో ఉంటుంటివి. లేదా ఇప్పుడు 2 నంబర్ 10లో ఉన్న ఇంట్లో ఉంటుంటివి. నీ ప్రగతి భవన్ కట్టించుకోకుంటే 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఏడు నుంచి వచ్చింది. నేను కేటీఆర్ మాటల్లోనే ఇంటర్వ్యూలో విన్నా, మా నాయన 10 ఎకరాలు ఏమో ఉంది గది ఇస్తానంటుండి ఏమైనా చేసుకొని వ్యవసాయం చేసుకొని బతుకు అన్నాడు మా నాయన. నేను ఫారెన్ పోతా అంటే అని అన్నాడు. 10-20 ఎకరాల నుంచి 1000 ఎకరాలు ఏడు నుంచి వచ్చినాయి నీకు? ఇవన్నీ ఆలోచిస్తే డెప్త్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఉంది. ఈ రోజు అవినీతి బయటపడుతుంది కదా, ఈ రోజు అప్పులు బయటపడుతున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అనేక సభల మీద మాట్లాడుతూ శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం జరగలేదు అన్నారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఇప్పుడు ఏం న్యాయం చేయబోతున్నారు? చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు అదొక క్యాబినెట్ చర్చ, డెఫినెట్గా వాళ్ళు మాట్లాడుకుంటారు ఏం చేస్తారు అనేది. డెఫినెట్గా మీరు చూడండి, శ్రీకాంతాచారి పేరుతో మొదలుపెట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధికారంలోకి రాగానే ఇమీడియట్గా శ్రీకాంతాచారి అమరవీరు. మీరు ఇంకోటి చూడాలి, కేసీఆర్ సభలో ఎక్కడ అమరవీరులు కనబడలే ఇప్పటిదాకా. కానీ ఒక వేదిక పూర్తిగా అమరవీరుల కుటుంబానికి కేటాయించింది. వాళ్ళ సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఇదంతా ఆషామాషి కాదు. ఒక రాష్ట్రాన్ని ఎంతో మంది చచ్చిపోతే ఆనాడు దేశానికి స్వతంత్రం వస్తే ఈనాడు నోట్ల మీద ప్రింట్ చేసుకుంటున్నాం. ఈరోజు అమరవీరుల గురించి మనం వాళ్ళ చనిపోయిన రోజు వాళ్ళ పుట్టినరోజులు జరుపుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? ఆనాడు దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ప్రాణాలని త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళని ఇప్పటి వరకు స్మరించుకుంటున్నారు 75 ఏళ్ళ. అయినా ఒక తెలంగాణ రాష్ట్రం అంటే దేశ స్వతంత్రం లాగానే కదా ఇది కూడా. మరి వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసుకుంటేనే వచ్చింది కదా, ఆ పోరాటం చేస్తేనే వచ్చింది. వాళ్ళని గుర్తు చేసుకోకుండా వాళ్ళకి కనీసం 1200 మలిదశ తొలిదశ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు 1556 మంది అయితే ఇప్పటిదాకా వాళ్ళకి గుర్తింపు దొరకలేదంటే. మరి నువ్వెట్లా కొట్లాడినవైతావు, నువ్వెట్లా ఉద్యమకారునివైతావు? నువ్వు వాళ్ళతో మమేకమై ఉన్నావా, వాళ్ళతో కలిసి ఉన్నావా, వాళ్ళ కుటుంబాలతో ఒకరోజన కూర్చొని భోజనం చేసినావా? నీకు రికార్డులకు దొరకలేదంట. 10 లక్షలు అవేవో ఇస్తానప్పుడు ఆ కనీసం ఒక 500 కుటుంబాలకు ఏమో ఇచ్చిండు, చేయిలు దులుపుకున్నాడు. అంతమంది రికార్డు దొరికిందంట. రికార్డు లేవని దగ్గర చనిపోయిన
చనిపోయినటువంటి వాళ్ళది. ఇమీడియట్గా గవర్నమెంట్ ఏర్పడినప్పుడు అన్ని దొరుకుతుండే కదా. ఇప్పుడు కుటుంబాలు ఎక్కడో చెల్లా చెదారం అయిపోయి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమో పాపం. ఆ కుటుంబాలని గుర్తించవా నువ్వు ఈరోజు అమరవీరుల స్తూపం ఆ రోజు ఇనాగ్రేషన్ చేసుకునేటోడు ఆ 1200 మంది కుటుంబాన్ని పిలిచినవా నువ్వు? సరే, వాళ్ళ పేర్లు ఎక్కడన్నా రాతపూర్వకంగా ఉన్నాయాడా చనిపోయినవి? ఈరోజు మన దేశం చరిత్ర తీస్తే బుక్కులో చనిపోయిన భగత్ సింగ్ది ఉంటుంది, ఆనాడు చనిపోయినటువంటి గాంధీ మహాత్ముంది ఉంటుంది, ఎంతోమంది దేశం కోసం చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి. నువ్వు ఎక్కడ రాసినవయ్యా రాష్ట్రం కోసం చనిపోయిన వాళ్ళ పేర్లు? ఎందుకు అంటే కేసీఆర్కి ఇష్టం ఉండదు. వాళ్ళు కాదు నేనే తెచ్చినా అని చరిత్రలో లిఖించబడాలి. వాళ్ళు కాదు చరిత్రలో ఉన్నది నేను అని చెప్పుకోవడం కోసం కేసీఆర్ పేరు మాత్రం శిలాఫలకం మీద ఉంటుంది. రైట్ అక్క, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వాన్ని నామకరణం. ప్రజాప్రభుత్వం అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రజాప్రభుత్వంగా దీన్ని నామకరణం? ఎందుకంటే ఇందాకనే చెప్పిన, మనం తెలంగాణ తెచ్చుకోవడం కోసం ముఖ్యమైన ఉద్దేశం మన ఆత్మగౌరవం దక్కట్లేదు. మరి ఆత్మగౌరవం లేనప్పుడు ఏది ఉంటే ఏం లాభం? ఎందుకు ఇంకా మనం ఈరోజు ఉద్యోగాలు లేకపోయి నిరుద్యోగ యువత డ్రగ్స్కి మత్తుకు మద్యానికి బానిస అయిపోతున్నారు. మరి ఇంకా మిగిలింది ఏముందిడా? యువతను కాపాడుకోకపోతే, మహిళల్ని కాపాడుకోకపోతే, అంటే ఏ రంగంలో కూడా ఎవ్వరు కూడా సుఖంగా లేరు అన్నట్టే. దీనికి ఎందుకోసం మనం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది? కాబట్టి ప్రజల కోసం పరిపాలించేదే ప్రభుత్వం. కాబట్టి ప్రజా ప్రభుత్వం అని పేరు పెట్టిండ్రు. మరి ప్రగతి భవన్ని కూడా మార్చేసి పూర్తిగా ప్రజల కోసం ప్రజాభవన్ పెట్టినాం. కాబట్టి ఈనాటి నుంచి రేవంత్ రెడ్డి గారు చూసిండు కదా, అప్పుడు మన సినిమా అర్జున్ సినిమా రిలీజ్ అయింది ఒక 20 ఏళ్ల కింద, 15 ఏళ్ళ వన్ డే సీఎం ఒకే ఒక్కడు సినిమా రిలీజ్ అయింది. నేను సినిమాల్లోనే చూస్తా అనుకున్నా కానీ నిజ జీవితంలో అది కూడా మా పార్టీలో నాకు ప్రియమైన నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు. ఎస్, రేవంత్ అన్న ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి అంటే ఒక ప్రజల లోపల ఒకటి ఉండే, రేవంత్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడు అనేది డెఫినెట్గా ఉండే. కాబట్టి 15 రోజుల్లోనే తన మార్కు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు అన్నిట్లో ప్రక్షాళన, ఉద్యోగాల్లో కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లలో కానివ్వండి ప్రక్షాళన. అంతెందుకు సెక్రటేరియట్లో కూడా ఒక సపరేట్గా ఒక కమిటీ వేసిండు ఆయన, మైనార్టీ సోదరుడు ఎవరికో వేసిండు. ఏ ఒక్కరు అపాయింట్ అయినా అధికారులు వాళ్ళందరిది మొత్తం డేటా తీసి మొత్తం అంతా వాళ్ళ గురించి పూర్తిగా బయటికి తీసేంత వరకు ఒక్కడు కూడా అవినీతి పరుడు సెక్రటేరియట్లో ఉండొద్దు. వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేయండి, కానీ ఇక్కడ ఈ వ్యవస్థల్లో ఎవ్వరు కూడా అవినీతి పరుడు అనేవాడు ఉండొద్దు అనేది మొదట అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వచ్చిండు. అది ఒక్కటే కాదు, ఈరోజు అసలు 15 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈరోజు ఎంత 19 తారీఖు కదా, కరెక్ట్ 10-12 రోజులు అయింది. 9వ తారీఖు నుంచి 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. 12-13 రోజులు, 15 రోజులు అనుకో ఆల్మోస్ట్. ఈ 15 రోజుల్లోనే ఎన్నో శాఖలకి రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేయడము, అన్ని శాఖల్లో కూర్చొని మాట్లాడడము, ఆ శాఖకు సంబంధించిన మంత్రులతో రివ్యూ చేయించడం. అందరు కింద మీద వణికిపోతున్నారు, భయంలో మాత్రం ఉన్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఏ శాఖ తీసుకోండి, విద్యుత్ శాఖ తీసుకో, అందులో 85,000 కోట్ల అప్పు, అందులో అవినీతి చూడు విపరీతం. ఒక సివిల్ సప్లై చూసుకో, అందులో 57,000 కోట్ల అప్పులు. అంటే ఈ 5.5 లక్షల కోట్లు కాక అదనంగా ఈ 1,000 కోట్లు, ఈ 1,000 కోట్లు మళ్ళీ లక్షల కోట్లే కదా. మరి ఇట్లా అవినీతి 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 అప్పులు 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 ఎట్లా భరించగలుగుతాము? ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఒక గాడిలో పడాలి, ట్రాక్ మీద పడాలి. కాబట్టి పూర్తిగా నేను అనుకోవడం ఏంటంటే ఈ మంత్ మొత్తం రేవంత్ అన్న అందులోనే బిజీగా ఉంటాడు. ఈ మంత్ అయిపోయినాక కూడా ఇంకా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఒకటి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా కమిటీలు పూర్తి స్థాయిలో అవ్వలేదు. మళ్ళీ ఇదంతా ప్రక్షాళన చెయ్యాలి. ఇంత పెద్ద టాస్క్ ఆయన ముందుంది. ఇట్స్ నాట్ ఏ జోక్. సీఎం అయ్యిండు, ఏదో పెద్ద హోదా వచ్చేసింది, ఇక ఆయన రాష్ట్రానికే పెద్ద తోపు అన్నీ ఉండొచ్చు, కానీ ఇది ఒక ముళ్ళ కిరీటం మీద కూర్చున్నాడు రేవంత్ అన్న. కాబట్టి ఆ తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని ఇక దాన్ని ఒక్కొక్కటిని ముళ్ళని తీసేసి ప్రజల పాలన తీసుకొని రావాలనేది రేవంత్ రెడ్డి గారు. కొత్తగా ఏర్పడ్డ మీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి అటు విపక్షాలు మాట్లాడుతూ ఇది ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం, రాబోయే రోజుల్లో మళ్ళీ మా టీఆర్ఎస్దే అధికారం అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు. దాని మీద ఇమీడియట్ గా కేసు పెట్టేసి ఎప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎప్పుడు వెళ్ళబోతున్నారు టీఆర్ఎస్? నేను అదే చెప్తాను, ఇట్లా ఎవరు మాట్లాడినా కూడా కేసులు పెడతారు. అంటే మా మీద కూడా పెడతారు. ఎవరన్నా తప్పుడు మాట్లాడారు, అదే వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టినా ఏం లేదు కాదు, కేసు పెట్టినాం వాళ్ళ మీద, రాజా సింగ్ మీద, ఆయన కడియం శ్రీ గారి మీద, అందరి మీద కేసులు పెట్టినాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వితిన్ డేలో మీరు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే
ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వ పరిపాలన కాకుండా కూల్చేసి మీరు రావాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మేమేమంటున్నాము, మేమేమైనా తప్పు చేస్తే నిలదీయండి, మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మాతో కలిసి మీరు ఎప్పుడు కూడా మాతో కలిసి పనిచేయాలని గత 10 ఏళ్లలో మీరు ఎన్నడూ అనుకోలేదు. మా నాయకుల్ని ఎంతసేపు లాక్కొని ప్రతిపక్ష బలం లేకుండా ఛాలెంజ్ చేశారు, కానీ మాకు అలాంటి ఉద్దేశం లేదు.